ఆమేన్. హల్లెలూయా. మరి రూతు రెండో అధ్యాయము మొదటి అధ్యాయం, రూతు మొదటి అధ్యాయము మ్, మొదటి వచనం నుంచి చదవ. అందరు తీయండి, అందరు తీయండి. ఆ, రూతు మొదటి అధ్యాయం మొదటి నుంచి చదవండి. నా- దినములయందు మ్, దేశములో కరువు కలుగగా ఆ, యూదా- ఏం కలగగా? కరువు వచ్చింది. కరువు వస్తే అందరికీ భయం. ఇదివరకు ఇప్పుడైతే దేవుడు మనందరికీ నీళ్ళు చాలా సమృద్ధి ఇచ్చాడు, కానీ ఒక 15-20 సంవత్సరాల ముందు చూస్తే బిందెలు పట్టుకోనో, వింటున్నారా, బకెట్ పట్టుకోనో, లేదా ముఖ్యంగా ఈ ప్రాంతంలో వింటున్నారా, బావిలోకి వెళ్ళి, ఊర్లో ఒక్క బాయో రెండో బావి ఉంటుండే కదా, వెళ్ళి అది చేదుకొని నింపి చాలా కొంచెం కొంచెం చాలా కష్టం ఉండేది. కానీ బోర్లు వచ్చిన తర్వాత అందరూ చాలా సమృద్ధిగా ఉన్నారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా ఆ బోర్ ఉండేది కదా. ఇప్పుడు ఆ పరిస్థితి వేరు. కరువు అన్నది మనలో చాలా భయాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ ఇశ్రాయేల్లో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. కరువు పక్క ఇశ్రాయేల్లో కరువు వచ్చిందంట. ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. చూడండి, కరువు ఉన్నందుకు ఇంకొక దేశానికి వెళ్తా ఉన్నాడు. నిజంగా మనకు ఎక్కడైనా ఏ స్థలంలోనైతే కరువు ప్రదేశంలో ఉంటే, కరువు ప్రాంతంలో ఉంటే, అక్కడ ఎండిన పరిస్థితి ఉంటే, నీకు అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు పక్కకు ఏది మంచిగా ఉంటుందో, వింటున్నారా, పక్కకు ఏది పచ్చిగల ఉంటుందో, సమృద్ధి దేశానికి, అక్కడ మోయాబి దేశంకి వెళ్ళి తను, తన భార్య, తన పిల్లలు, ఇద్దరు కుమారులతో మోయాబీ దేశంకి వెళ్ళి ఉన్నాడు. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. వారు మోయబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. చాలు. చూడండి, మోయాబీ దేశముకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత భర్త ఏమైపోయాడు? చనిపోయాడు. దాని తర్వాత ఇద్దరు కుమారుల యొక్క వివాహమైంది. ఆ కుమారుల కొన్ని 10 సంవత్సరాల ఇద్దరు కుమారులు కూడా చనిపోయి ఉన్నారు. చూడు ఎంత బాధాకరం. ఇక్కడ కరువు ఏదైనా కానీ మనకు జీవితంలో కూడా ఎండిపోయింది అనుకో, అంటే కరువులా పరిస్థితి ఏర్పడింది అనుకోండి, మనం ఎక్కువగా చింతిస్తాం, ఎక్కువగా ఆలోచిస్తాం. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి వెళ్ళినా, ఇంకో ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి వెళ్ళినా చింత, ఆలోచనలు. లాస్ట్ టైం కూడా వరి గురించే చెప్పాను, చింతించడం గురించే చెప్పాను. మరి ఏదైతే ఎక్కువగా చింతిస్తామో అది మనకు ఒక విగ్రహంలాగా అయిపోతుంది. అది నిన్ను కదిలించకుండా అవుతుంది.
ఒక రోగము ఒక వ్యక్తికి వచ్చిందంటే ఆ వ్యక్తి ఎక్కువగా ఆలోచించాడనుకో ఆ రోగం ఇంకా పెరుగుతుంది. చూడండి, మరి బీపీ చెక్ చేసేటప్పుడు ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఎప్పుడైతే ఆ మీటర్ పెట్టామనుకో అప్పుడే పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ నర్సు కూడా మరలా చెక్ చేస్తారు, డౌట్ వచ్చి, సందేహం వచ్చి. ఎందుకు పెరుగుతాయి? నువ్వు ఆ చింతన ఆలోచించడం ద్వారా ఎక్కువగా ఆ ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోతా ఉంది. చూడండి, ఒక విగ్రహం లాగా అయిపోయి నువ్వు దాని మీదనే ఫోకస్ చేసినట్లయితే అది గట్టిగా అయిపోతుందని గత వారం మాట్లాడాడు. ఇక్కడ నహోమి వారి కుటుంబం అంతయు కూడా మరి ఆ కరువు ఉన్నదని, కరువులో ఆహారం దొరకదని, లేదా ఏమైపోతామో కుటుంబం అని చెప్పేసి దేవుని సన్నిధిలో అసలు దేవుని అడగక, ప్రభువా మేము మోయాబీ దేశంలోకి వెళ్ళాలా వద్దా అని అడగలేదు. వారు సొంత నిర్ణయం తీసుకొని ఇంకొక దేశానికి వెళ్ళి ఉన్నారు. చాలాసార్లు మనము కూడా మన ఇంటిలో కానీ మన కుటుంబంలో కానీ ఎటువంటి అయినా భయంకరమైన ఏదైనా సంఘటన జరిగినప్పుడు, లేదా కరువు పరిస్థితి వచ్చినప్పుడు చింతించడమే కాదు, తొందరగా మనము నిర్ణయాలు తీసుకుంటాం కదా. ఎక్కువ ఏదైనా ప్రెజర్ ఎక్కువ, సాతాను కూడా చాలా కన్నింగ్. వింటున్నారా? ఎప్పుడైతే మనం ఎక్కువ చింతిస్తామో మనము తీసుకున్న నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయంటే అది మనల్ని ఆశీర్వదించే విధంగా ఉండదు. అవునా కదా? ఎప్పుడు కూడా చింతలో కానీ కంగారులో కానీ ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకరి నిర్ణయము నిన్ను సమృద్ధిలోనికి తీసుకెళ్తుంది, ఒకరి నిర్ణయము నిన్ను కరువులోనికి తీసుకెళ్తుంది. ఒక మాట చెప్పాలి అంటే ఒకరి నిర్ణయము నిన్ను జీవములోనికి తీసుకెళ్తుంది, అదే ఒక నిర్ణయము మరణములోనికి తీసుకెళ్తుంది. బహుశా యజమానిగా ఉండి దేవుని సన్నిధిలో గడపాల్సిందేమో, కనిపెట్టాల్సిందేమో, ప్రభువా ఈ మోయాబీ ఒక దేశానికి నేను వెళ్ళాలా వద్దా అని అడగాల్సిందేమో అతను. కానీ వారి కుటుంబం ఎవరు కూడా దేవుని అక్కడ అడిగినట్టు ఏమి అనిపించలే. ఇక్కడ కరువు వచ్చింది, ఇంకొక స్థలంలో వెళదాం. చాలా సార్లు దేవుని బిడ్డలు కూడా అసలు స్థిరం అనేది ఉండదు. అర్థమైందా? స్థిరం అనేది ఉండదు. దేవుడు ఒక ప్రాంతం చెప్తే ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. వారు సొంత నిర్ణయాలు తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఏదో జంపింగ్ లాగా జంపింగ్ చేస్తూనే ఉంటారు. దేవుడు స్థిరమైన మనసు దేవుడు మనందరికీ కలిగించునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఇది చదువుదాం, ఒక్కొక్కసారి అది చదువుదాం, ఒకసారి ఇది అది, ఈ కలవరము ఏదైనా కానీ వరి ఎక్కువ చేస్తే నువ్వు బరి అవుతావు. అది అర్థమైందా? అర్థం కాలేదు. ఎక్కువ ఏదైతే చింతిస్తావో ఆ చింత నిన్ను మరణములోనికి తీసుకెళ్తుంది. ఒక మాట చెప్పాలి అంటే మరణమే చెందుతుంది. ఇక్కడ నహోమి తన కుటుంబము కరువు వస్తుందని చెప్పేసి తన భర్త తన వెళ్ళి ఏమై ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఉన్నారు. కానీ అక్కడ దేని గురించి వెళ్ళి ఉన్నారో అక్కడ కూడా అలాగనే ఉండి ఏమైంది, తన భర్త చనిపోయాడు, తన పిల్లలు చనిపోయి ఉన్నారు. ఎక్కువగా నువ్వు వరి అయితే, ఎక్కువగా దేని విషయంలో అయితే నువ్వు ఎక్కువగా చింతిస్తే నిన్ను ఏమేస్తుంది, చంపివేస్తుంది. నేను డబ్బైనా సరే, ఆరోగ్యమైనా సరే, ఇంకా ఏదైనా సరే నువ్వు ఎక్కువగా నువ్వు ఆలోచించి చింతిస్తే ఆ మరణంలోనికి వెళ్తుంది. ఒక 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 ఆవిడ ఉంది, అప్పట్లో కొన్ని లక్షల డైమండ్ కొన్నది. ఆ కొనింది ఎవడో వచ్చి దొంగతనం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమె అంతా ప్రాణం అంతా గోల్డ్ మీదనే ఉంది. అయ్యో, ఆ గోల్డ్ పోయింది. ఆ గోల్డ్ పోయినందుకు, ఆ డైమండ్ నెక్లెస్ పోయినందుకు ఇంకా అంతే, అది పోయిందని చెప్పి అన్నము తినలే, ఒక మంచం మీద పడిపోయింది, ఆమె చనిపోయింది. ఎందుకు? చింత ఎక్కువ అయిపోయింది. అర్థమైందా? ఎక్కువ బంగారు, ఈ లోకము, ఈ లోక ఆశలు గతించిపోతాయి. ఇల్లైనా సరే, బంగారమైనా సరే, వెండి అయినా సరే, ఇంకా ఏదైనా సరే. వింటున్నారా? 9th క్లాస్లో నాకు ఒక షర్ట్ ఉండేది. వింటున్నారా? ఆ షర్ట్ అంటే చాలా ఇష్టం, కానీ నేను పెరిగినా అది పట్టదు,
నేను పెట్టుకోలేను. వింటున్నారా? ఏది శాశ్వతమైనది కాదు. అర్థమైందా? మీరు చింతించి చింతించి మరణంలోనికి వెళ్ళొద్దు. దేవుని సన్నిధిలో వేచి ఉండి దేవుని యొక్క జీవాన్ని పొందుకోండి. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? దేవుడే చూడండి, ఎంత కరువైనా సరే దేవుడు పోషించే దేవుడు, ఎంత కరువైనా సరే దేవుడు నడిపించే దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? ఎంత ఆకలైనా సరే ఆయన నీకు ఆహారము తీసుకొని వస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే పరిస్థితులు అయోమయంగా ఉన్నాయేమో అని చెప్పేసి ఒక బ్రదర్ నేను విన్నాను. ఆయన అనేవాడు, కొన్ని సంవత్సరాలు అయింది, ఇగో బ్రదర్ నేను ఇక్కడ ఉండడా వింటున్నారా, నేను అస్సలు ఇక్కడ ఉండనే నేను వెళ్ళిపోతా, ఎక్కడనో వెళ్ళిపోతా, ఈ బాధలు నేను తట్టుకోలేను, నాకు కష్టం అనిపిస్తుంది, అక్కడ గేదెలు పెట్టుకుంటా, పాలముతా, దూరంగా ఉంటా అని ఎన్నో ఒక్కసారిగా పరుమాళ్ళు అన్నాడు. ఇది నేను చేయలేను, నాకు భరించలేను అన్నాడు. ఎంత అనుకున్నా ఆ వ్యక్తి మాత్రం ఎక్కడికి పోలే. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ వ్యక్తిని ఆ ప్రదేశంలోనే దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్తారా? అయితే ఏ ప్రదేశంలో ఉండాలో అది నీకు నాకు మనందరికీ తెలియాల. అది కరువైనా సరే, అది సమృద్ధి అయినా సరే. లోతు ఏ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు? సొదొగొమ పట్టణం ఎంచుకున్నాడు. అది చూస్తున్నాడు, చక్కగా ఉంది, అబ్బా చదివింది, గ్రాస్ ఉంది, మంచిగా ఉంది, సుందరమైన ప్రదేశము అని ఎంచుకున్నాడు. కానీ లాస్ట్లో ఏమైంది? అది నాశనం అయిపోయింది. హల్లెలూయా. అబ్రాము చూసుకున్నాడు, ఎంచుకున్నాడు. దేవుడు చెప్పాడు, నీకు ఎంత కావాల స్థలం, ఎంత కావాలో అంత తీసుకోవాలన్నాడు. అది ఎడారియే, కానీ అందులో జీవం ఉంది, అందులో సమృద్ధి ఉంది, అందులో సమాధానం ఉంది, అందులో సంతోషం ఉన్నది. హల్లెలూయా. యేసయ్యను మీరు నమ్ముకున్నారు. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకున్నా నీలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య నమ్ముకున్న వారిని ఎన్నడూ దేవుడు సిగ్గుపరచనీయాడు. అయ్యో, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు నీకు మోసం చేస్తారేమో, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు మోసం చేయడు. స్తోత్రం చెప్తాడా? ఆయన నమ్ముకున్న వారిని ఎన్నటికీ ఎప్పటికీ సిగ్గుపరచనీయాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. నహోమీకి ఇంకా అసలు నిరీక్షణే లేదు. ఇంకా నహోమీకి ఇంకా భర్త పోయాడు, అదేవిధంగా పిల్లలు చనిపోయారు. 10 సంవత్సరాలైనా మరి రూత్ కానీ ఓప్రా కానీ ఎటువంటి సంతానము లేదు, ఎటువంటి నిరీక్షణ లేదు. అర్థమైందా? చూడండి, ఎప్పుడైనా మన జీవితంలో నిరీక్షణ లేని సమయములో నిరీక్షణ కలగజేయవాడు ఆయనే. హల్లెలూయా. తెలుసుకున్నాడు వార్త, మళ్ళా ఒక వార్త తెలుసుకుంది. నహోమీ బ్రేకింగ్ న్యూస్ విన్నది. ఏది బ్రేకింగ్ న్యూస్? వార్త విన్నారు. ఏమని? బెత్లెహేములో ఇశ్రాయేల్లో ఏమొచ్చిందని? సమృద్ధి. అందొకసారి సమృద్ధి అని. చూడండి, వార్త అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఒక వార్త ఏం చేసింది? కరువు ఉందని ఇంకో ప్రదేశంలో తీసుకెళ్ళింది. ఇంకొక దగ్గర సమృద్ధి ఉందని మరలా రిటర్న్ తీసుకొచ్చేటట్టు చేసింది. అయితే నువ్వు ఏమి వింటున్నావో జాగ్రత్తగా వినాలా. నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా వినాలా. ఏది వినాలో అది వినాలా. సర్పం వచ్చి ఏం చేసింది? ఎట్లా మోసం చేసింది? సెల్ఫీ తీసుకోమన్నది. ఓ సెల్ఫీ, ఓ ఫోటో, ఓ మాటల్లో ఏం చేసింది? ఫస్ట్ మాటలే, ఫస్ట్ ఫోన్లు రాంగ్ కాలే, ఒక మిస్ కాలే. హలో, వా సూపర్ వాయిస్, సూపర్ ఉంది అబ్బాయిది, సేమ్ హీరోలాగా వాయిస్ ఉంది, బేస్ వాయిస్, స్ట్రాంగ్ వాయిస్. హల్లెలూయా. ఇంకొక దగ్గర నుంచి వాయిస్ ఫోన్ వచ్చింది, అబ్బా కోకిల. ఏం సౌండ్? కోకిల.
అయ్యో, నిద్రపోయే ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొంతమంది యాక్టివ్గా ఒకసారి నిలబడండి. అందరూ నిలబడాలి. పక్కవారు చూడండి, ఎవరైనా నిలబడకపోతే కొంచెం ఇటు ఇట్లా అనండి. ఒకసారి హల్లెలూయా. ఒకసారి పక్కవారు దాకా అండి. దేవుడు నేను దీవించును గాక, దేవుడు నేను ఆశీర్వదించును గాక. కూర్చోండి. ఫోన్ వస్తుంది. ఈ మధ్య వయసు యవనస్తులు లేదు, 80 సంవత్సరాలైనా సరే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి ఒక్కొక్కసారి నాకు కూడా మెసేజ్, ఈ మధ్యకాలం రావట్లేదు కానీ వాడు ఇంకొకలాగా ఏం లేకుండా, ఆర్ యు ఫ్రీ, నువ్వు ఖాళీగా ఉన్నావా, అయితే ఇదిగో నాతో చాటింగ్ చేయి, లేదా ఇదిగో ఈ ఫోన్తో చెయ్యి. ఆ నంబరు గమ్మతుంటుంది నంబర్. ఫోన్ రాగానే ఆ వాయిస్ను చూసి యూనో మనుషులు మోసపోతున్నారు. అపవాది కూడా ఏం చేస్తూ ఉంది, అవ్వ దగ్గరకు వచ్చి, సాతాను వచ్చి, సర్పము వచ్చి ఏం చేస్తుంది, మాటలతో. అయితే నువ్వేం వింటున్నావో చాలా జాగ్రత్త వినాలా. ఒక దైవజనుడు చెప్పాడు, ఆ స్వరం విని గుర్తుపట్టాల, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదా సాతాను దగ్గర నుంచి వచ్చిందా అని. హల్లెలూయా. పక్కవాడు, నువ్వు ఏం వింటున్నావో జాగ్రత్త అన్నాడు. తెలియని వారితో అస్సలు మాట్లాడకండి, తెలిసిన వారితో ఎక్కువగా మాట్లాడకండి. అయ్యో, అర్థమైన వారికి అర్థమవును గాక. మాట్లాడితే ఎక్కువ ఒక్కరితోనే మాట్లాడండి. అది ఎవరంటే యేసయ్యతో ఎక్కువ మాట్లాడండి. హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము నీకు వెలుగునిస్తుంది. హల్లెలూయా. చూడండి, నీళ్ళు ఎవరైనా తయారు చేస్తారా? రక్తాన్ని ఎవరైనా తయారు చేస్తాడా? నీళ్ళు సువార్త లాంటిది. నీళ్ళు ఎవరు తయారు చేయలేరు, అది లేకపోతే ఏ మనుషుడు బతకలేడు. సువార్త కూడా అలాగనే. హల్లెలూయా. సువార్త లేకపోతే ఎవరు మనుషుడు జీవించలేడు. సువార్త ఏంది? యేసుక్రీస్తు ప్రభు సిలువలో నా కొరకు నీ కొరకు రక్తం కార్చి కొర్రా దెబ్బలు తిని సమాధి వేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచినారు, మరణాన్ని కొట్టివేసినాడు. ఒకసారి యేసయ్యకు చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆయన యుగ యుగముల వరకు సజీవుడే ఉన్నాడు. ఓకే, చూడండి, నెహెమీకి ఎటువంటి నిరీక్షణ లేదు, ఒక హోప్ అనేది అసలు లేనే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక వార్త వచ్చింది. ఏమని? మరలా ఇశ్రాయేలులో సమృద్ధి ఉంది. సరే, సమృద్ధి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక వార్త నిన్ను శ్రమలోనికి తీసుకెళ్తుంది, ఇంకొక వార్త సమృద్ధిలోనికి తీసుకెళ్తుంది. ఒక వార్త నిన్ను పడిపోయేలా విధంగా చేస్తుంది, ఇంకొక వాకు నిన్ను లేవనెత్తుతుంది. హల్లెలూయా. ఏలియా కూడా కరువు వచ్చింది. ఏలియా కరువు వచ్చినప్పుడు దేవుని యొక్క వాకు ఏలియా విన్నాడు. ఇదిగో ఫలానా సముద్ర వాగు దగ్గరకు వెళ్ళు, నేను నిన్ను పోషిస్తా అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు. కాకులతో ఆహారము, రొట్టె మాంసం, ఒకసారి రొట్టె మాంసము అన్నాడు. కాకులతో దేవుడు పోషించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఎంత కరువు ఉన్నా ఆలోచించొద్దు, చింతించదు, ఆయన నిన్ను పోషిస్తాడు.
దేవుడు ఏ స్థలములో ఉన్నాడో ఆ స్థలములో ఉండాలి తప్ప ఇంకొక దగ్గర ఒక స్థలంలో నుంచి ఇంకొక స్థలం నుంచి ఇంకొక స్థలం లేదు. ప్రతిదా ఒక్కరికి దేవుడు ఒక నిర్ణయం ఒక పెట్టి ఉంటాడు. ఆ నెహెమీ వారి కుటుంబము తీసుకొని తప్పు నిర్ణయాల ద్వారా భర్తను కోల్పోయా, పిల్లలు కోల్పోయా. హల్లెలూయా. కానీ ఒక నిరీక్షణ ఉంది. యేసయ్య వాక్కులో ఒక గొప్ప నిరీక్షణ, సమృద్ధి, స్వస్థత, విడుదల, సమాధానం ఆయనలో ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఏలియాకు దేవుడు పోషించి ఉన్నాడు. మీరు చింతించవద్దు, మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే అది చింతిస్తే, ఆలోచిస్తే నిన్ను ఇంకా మీరు చింతలే ఉన్నారు. గత వారం చూసినా ఈ వారం కూడా చింతిస్తూనే ఉన్నా. పక్క వారం లాస్ట్ టైం అట్లనే ఉండవు, ఇప్పుడు అట్లనే ఉండవు. ఏమన్నా ఫోటో చూసుకోండి, నెక్స్ట్ టైం నుంచి అక్కడ సెల్ఫీకి ఒకటి పెడతా, అందరు అక్కడ దిగి రావాలి లోపలికి. మళ్ళీ నెక్స్ట్ వీక్ చూస్తా, మళ్ళీ ఫోటో దిగాల, 2 ఫోటోలు పెట్టా, బిఫోర్ ఆఫ్టర్. నిన్ను స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచిందును. యేసు రాజా నీ రేయి పగలు వేచిందును. నిన్ను స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచెదను. మీరు ఎక్కువ చింతించారు అనుకోండి, ఎంతమందికి కిడ్నీ ఉంది, ఎంతమందికి హార్ట్ ఉంది, ఎంతమందికి లివర్ ఉంది, అవయాలన్నీ కూడా అవి కూడా డల్ అయిపోతాయి. ఒక్కటి బాధాకరమైన విషయం ఆలోచించండి ఒకసారి. చూడండి మీ అవయాలు ఏమంటున్నాయి. ఒకటి సంతోషకరమైన విషయం ఆలోచించండి. కొంతమంది ఏమి ఆలోచిస్తలే. స్తోత్రం. వింటున్నారా? చూడండి, నువ్వు బాధాకరమైన విషయం ఆలోచించినప్పుడు నీ శరీరం ఏ విధంగా ఉన్నది, సంతోషకరమైన విషయాలు ఆలోచించినప్పుడు ఏ విధంగా ఉన్నది. పరిపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలోనే ఉంది, ఆయన వాక్కులోనే ఉంది. ఆ వాక్కే నీ జీవములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఇగో ఎండిపోయిన ఎముకలలో ఉన్నాయి, లోయలోనికి ఆ ప్రవక్తను తీసుకెళ్ళాడు. ఆ ఎండిపోయి ఉన్నాయి, ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమన్నాడు. అది ఎముకలన్నీ ఒకదానితో ఒకటి ఏకమై ఉన్నాయి, అందులో జీవం వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని ఒక వాక్కు ఒక వ్యక్తిలో అదొక జీవం వచ్చి ఉన్నది. దేవుని ఒక వాక్యములో జీవం ఉంది. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63 అనుకుంటాను. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆమె నేను మీతో చెప్పుచున్న మాటలు అంటే దేవుని యొక్క మాటలు ఆత్మయో జీవమై ఉన్నాయి. అందుకసారి ఆత్మయో జీవమై ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము నీలో జీవింపచేస్తుంది. హల్లెలూయా. చూడండి, నహోమికి
ఒక వార్త వచ్చింది. ఏంది, ఇశ్రాయేల్లో బెత్లెహేములో సమృద్ధి ఉంది అని. ఆమేన్. అర్థమైందా? అలాగనే నువ్వు వాక్యము చదివేటప్పుడు నీలో ఒక నిరీక్షణ కలుగుతుంది, నీలో ఒక జీవము కలుగుతూ ఉంటుంది, నీలో సంతోషం వస్తుంది. ఎప్పుడు దేవుని యొక్క వాక్యము ఆత్మ జీవము అయి ఉన్నాయి. నువ్వు దేవుని వాక్యము చదివినప్పుడు, దేవుని వాక్యము విన్నప్పుడు మరణములో నుంచి జీవములోనికి తీసుకువస్తుంది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము ఎల్లవేళలో ఎప్పుడు చదువుతూ ఉండాల. ఎందుకంటే ప్రాణము, ఆత్మ, శరీరం దేవుని యొక్క వాక్యము విన్నా, దేవుని యొక్క వాక్యం చదివినా నీ యొక్క మృతతుల్యమైన పరిస్థితి జీవములోనికి వస్తుంది. హల్లెలూయా. అబ్రాహాముకు భయము వచ్చింది. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, చూడండి, అబ్రామా భయపడకు, పక్కవాడతాడు, భయపడకు, చింతించకు, భయపడకు, పక్కవాడతాడు, నేను భయపడను, అందుకని నేను భయపడను అని. రోజు ఉదయకాలం లేచి ఏ విషయమైతే మీరు భయపడుతున్నారో వాటి విషయంలో నేను భయపడను అనండి. హల్లెలూయా. ఏ రిపోర్ట్ అయితే చూసి మీరు భయపడుతున్నారో నేను భయపడను అనండి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క మాట కంటే ఎక్కువగా మనుషుల యొక్క మాటనే మనము నమ్ముతున్నాం. మనుషుల యొక్క మాట మరణం, దేవుని యొక్క మాట జీవము, స్వస్థత, విడుదల, శాంతి, సమృద్ధి. హల్లెలూయా. చూడండి, మనుషుని నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనుషుల యొక్క మాటలే నమ్ముతున్నాం. చూడండి, దేవుడు అబ్రాహాముని పిలిచినాడు, అబ్రాహాము భయపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు, ఎందుకు భయపడుతున్నావు? పక్కవాడతాడు, ఎందుకు భయపడుతున్నావు అని. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు అని. అయ్యో చెప్పండి, దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు, నన్ను పిలిచి ఉన్నాడు, మీరు భయపడద్దు. ఫ్యూచర్ గురించి భయపడుతున్నావా? అయ్యో, నీ ఫ్యూచర్ యేసయ్యలో ఉన్నది. నీ జాబ్ విషయంలో భయపడుతున్నావా? నీ రాబడే విషయంలో భయపడుతున్నావా? ఏ విషయంలో భయపడుతున్నావు? అబ్రాహాముకు చెప్పిన మాటనే దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, భయపడవద్దు. అందుకని నేను ఏ విషయంలో భయపడను, భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో యేసు మనకు తోడవంద, భయము లేదుగా. అందుకు భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో యేసు వాకు తోడవంద, భయము లేదుగా. హల్లెలూయా. అబ్రాహాముకు గొప్ప ధైర్యం ఏందో తెలుసా? అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. యోసేపుకు గొప్ప ధైర్యం ఏందో తెలుసా? యోసేపుకు దర్శనం ఇచ్చి ఉన్నాడు. నీకు నాకు గొప్ప ధైర్యం ఏందో తెలుసా? దేవుని ఒక వాక్కు మన చేతుల్లో ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? అందరూ ఒకసారి బైబిల్ పట్టుకోండి. ఇగో ఇదే నాకు ధైర్యము అనండి. ఇదే నా ధైర్యం. ఇది ఉంటే సరిపోదు, ఏమంటారు, పిల్లో కింద పెట్టుకొని, అది హెల్త్లో ఉండాల, హృదయంలో ఉండాల. దేవుని ఒక వాక్యం నీలో సమృద్ధిగా ఉండునుగాక. ఎప్పుడైతే దేవుని ఒక వాక్యం నీలో సమృద్ధి ఉంటుందో నువ్వు చాలా, దేవుడు ఈ వాక్యం ఇది సెలవిస్తూ ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, నాకు విడుదల, యెహోవా ఈరే, ఆయన చూచుకుంటాడు. యెహోవా నిస్సి నాకు జయమిస్తాడు.
ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక వీటిని అన్నిటి నుంచి అత్యధిక విజయం సాధిస్తాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వాగ్దానాలు అన్నీ కూడా, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకే, మన కొరకే. అదే గొప్ప నిరీక్షణ ఉన్నది. నహేమికి ఎప్పుడైతే ఆ వార్త వచ్చిందో, సొంత ఈ ఊరిలో, సొంత పట్టణంలో, సొంత దేశంలో సమృద్ధి ఉన్నది అని. హల్లెలూయా. మీ అందరికీ ఏ ఏరియాలో అయితే ఎండిపోయి ఉన్నారో ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, దేవుడు ఆ ఎండిపోయిన స్థలములో, ఆరిన నేలలో దేవుడు నడిపించినట్టు ఆ ఎండిపోయిన పరిస్థితుల్లో నుంచి జీవ జలలు వచ్చునుగాక. చప్పట్ల కూడా దేవుని స్తుతించండి. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటున్నాడు. ఎడారిలో మార్గములను తెరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దారి లేని పరిస్థితుల్లో ఆ దారిని కలగజేస్తాను అంటున్నాడు. నహేమి అనుకున్నది, ఇంకా నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నేను ఈయనే ఉంటానేమో, ఇంకా అయిపోయింది అనుకున్నది. కానీ ఒక వార్త మరలా ఆమె రిఫ్రెష్ అయిపోయింది, మరలా జీవములోనికి వచ్చి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నీ శరీరం ఒక రోగం ఉంది, వెంటనే అది పోయింది, ఎలా అనిపిస్తుంది? అయ్యో చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కుష్ఠరోగం వచ్చినాడు. దేవుడు యేసయ్య ప్రార్థన చేయనే ఆ కుష్ఠరోగం అంతా అయిపోయింది, పోయింది. చెప్పండి కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఏదో విన్నావు, ఏదో చూసినావు, ఏదో నీ శరీర బలహీనత ఉంది, నువ్వు భయపడుతున్నావు. యేసయ్య నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. అది వెంటనే ఇప్పుడు వెళ్ళిపోయింది, ఆ గడ్డ కరిగిపోయింది, ఆ స్టోన్ బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. నీ కళ్ళు చక్కగా కనపడుతున్నాయి. పంట నొప్పి నుంచి దేవుడు స్వస్థత ఇచ్చుచున్నాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గత వారం ఎవరో ఆ పంట నొప్పి ఉండే, దేవుడు నాకు స్వస్థత ఇచ్చి ఉండని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే దేవుడు ఇన్స్టెంట్గా దేవుడు హీల్ చేస్తాడు. గొంతు నొప్పి వెళ్ళిపోయింది, వింటున్నారా? నడిమి నొప్పి వెళ్ళిపోయింది, కంతియ గడ్డన కరిగిపోయింది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఇదే మనకు నిరీక్షణ. హల్లెలూయా. దొంగలిస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, హత్య చేస్తున్నాడు, కానీ నా యేసయ్య నీకు సమృద్ధి ఇస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నాడు, నాకు సమృద్ధిని ఇస్తున్నాడు. అపవాది ఏదైతే నీ దగ్గర నుంచి దొంగలించినదో అపవాది ఏ రుమాలు తిరిగి ఇచ్చునుగాక. ఎవరిస్తాడు? అపవాదే నీకు 7 మార్లు తిరిగి ఇస్తాడు. పక్కవాడు, నేను భయపడను, యేసయ్యే నా నిరీక్షణ. చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. నహేమి అన్నది ఇంకా ఏమనంటే, ఇక ఇద్దరు కోడలను పిలిచి అమ్మ నీ దారి నువ్వు చూసుకో, నేను వెళ్ళిపోతాను. అందులో ఇద్దరిలో ఒక కోడలేమో నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోయి, ఎటు వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పాలా? అయ్యో వాళ్ళ ఊరికి ఏ ఊరికి వెళ్ళింది? వాళ్ళ ఊరికే వెళ్ళింది. వింటున్నారా? కానీ రూతు మాత్రం వదలలే. హల్లెలూయా. రూతు మాత్రం అస్సలు విడిచిపెట్టలే. నీ దేవుడే చూడండి ఆ మాట రూతు 1వ అధ్యాయము 12 నుంచి చదవండి, లేకపోతే 10 నుంచి చదవండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మను పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా.
మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లు చూడండి, రూతు మాత్రం ఏం చేస్తుంది? హత్తుకున్నది. స్తోత్రం. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నువ్వు వెళ్ళు చోటుకే నేను వస్తా. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నీ దేవుడే నా దేవుడు. నిన్నే పట్టుకుంటా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మరణము వరకు నేను నిన్ను అస్సలు. నయమి అనుకుంది, అమ్మో ఇది వదిలేటట్లేదురా నాయన అని చెప్పి ఏం చేసింది? తీసుకొని వెళ్ళేది. హల్లెలూయా. ఒకటి, నయమితో పాటు అక్కడ వెళ్తే ఎండిపోయిన పరిస్థితే. అర్థమైందా? రూతు మోహబేయురాలు. తనకు ఆ కొత్త ప్రదేశం, కొత్త ఊరు, కొత్త జనాలు, కొత్త భాష అంతా. కానీ రూతు మాత్రము నీ దేవుడే నా దేవుడు అన్నదంత. అసలు నిరీక్షణనే లేదు. ఒక్క మాట నీ దేవుడే నా దేవుడు అన్నందుకు రూతు జీవితాన్ని బహుగా ఆశీర్వదించి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. బోయజు రూతుతో వివాహం జరిగింది. రూతు ఆ బ్లడ్ లైన్లోనే యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉన్నాడు. అంటే ఆ వంశములోనే. అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఎంతటి ఆశీర్వాదం. ఒక అన్యురాలైన రూతును ఒకే మాట నీ దేవుడే నా దేవుడు అన్నందుకు దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. చూడండి, కొంతమంది పట్టుకొని బైబిల్లో ఒకే మ్యారేజ్, ఒకే మ్యారేజ్ అనండి. కొంతమందికి ఇందులో కూడా ఏం రెవల్యూషన్ వస్తున్నాయి తెలుసా? ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఘోరమైన పరిస్థితి. వింటుంటే భయం అవుతుంది. వింటున్నారా? వింటలేరు కొంతమంది, నాకు తెలుసు. వివాహం అన్నిటికంటే ఘనమైనది. ఒక్క వివాహమే. అర్థమైందా? వన్ మ్యారేజ్. ఈ మధ్యకాలంలో చాలా ఈజీ అయిపోయింది. ఒకడు ఈజీగా విడిచిపెట్టేస్తున్నారు, ఇంకొకరిని చేసుకుంటున్నారు, అది కూడా విడిచిపెట్టేస్తున్నారు. అయ్యో, ఇదేమైనా ఆటల బొమ్మలా? దేవుని బిడ్డలు అందరికీ తెలియాల. ఈ మధ్యకాలంలో ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తే అతి ఘోరమైన పరిస్థితుల్లో చూస్తున్నాం. ఎవరైతే పేరు కలిగి ఉంటారో, సెలబ్రిటీస్ అని అంటారో, వారు ఇటువంటి న్యూస్ వింటూ ఉన్నారు. కింద నుంచి పై స్థాయి న్యూస్ వింటున్నారు. ఏముందిలే. అర్థమైందా? ఒకసారి విన్నాను, ఏంటంటే చేపల కూర వండలేదని చెప్పి, ఏం కూర? చేపల కూరనా? పాపం బాగలేదు, వండలేదేమో, అంత మాటక.
ఎందుకంటే నేను 2 వారాల నుంచి కింగ్డమ్ కంపుల్ వెళ్ళాం, నేను వందన వెళ్ళాం. కొన్ని విషయాలు నేను కూడా మెడిటేట్ చేయాలి. అపవాది చాలా ఫ్యామిలీపై అటాక్ చేస్తుంది. ముఖ్యంగా భార్య భర్తలు దూరం చేసే పరిస్థితులు అపవాది చేస్తూ ఉంది. దేవుని బిడ్డలుగా వింటున్నారా? దేవుని చేత అభిషేకింపబడిన మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. భార్య భర్తకు నమ్మకంగా ఉండాలా, భర్త భార్యకు నమ్మకంగా ఉండాలా. మనము బయటికి చూపించవచ్చు, కానీ హృదయంలో ఎట్లుంది? నీ హృదయం ఏం ఆలోచిస్తావు? నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావేమో, నీ ప్రార్థనలు వినాలి అంటే నీ భార్య మీద నీకు కోపం ఉండొద్దు, భర్త మీద నీకు కోపం ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు. బైబిల్ చెప్తుంది భర్త భార్యను ప్రేమించాల. ఏ విధంగా ప్రేమించాలంట? క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించాలంట. వామ్మో, నేను రోజు ప్రేయర్ చేసుకుంటా ఉంటా, గుర్తుకొచ్చినప్పుడల్లా ప్రేయర్ చేసుకుంటాను. నా భార్యను ఏ విధంగా ప్రేమించాలా? యేసు సంఘానికి ఎట్లా ప్రేమిస్తున్నాడో నేను నా భార్యను ఆ విధంగా ప్రేమించాలి. హల్లెలూయా. ఆ విధంగా ప్రేమిస్తేనే నా ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు. అయ్యో సైలెంట్ స్తోత్రం చెప్తారా? ఎస్. హృదయంలో ద్వేషం, కానీ వంటంతా ఉండవు. హృదయంలో ద్వేషం, కానీ పెదవుల ద్వారా మాత్రం ప్రేమ, హిపోక్రసీ. కానీ మన హృదయంలో అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీ ప్రార్థనలు అంగీకరింపబడాలి అంటే ఎవరిని ద్వేషించవద్దు. హల్లెలూయా. నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించమన్నాడు. నీ సహోదరుని ఏ విధమైన కోపం పెట్టుకుంటే వింటున్నారా, సాయంకాలం వరకు అతన్ని క్షమించాలన్నాడు. అయితే నీ భార్య అయినా నీ భర్త అయినా అదే విధంగా కోపం పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంకా డేంజర్. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ మధ్యకాలంలో న్యూస్ కానీ సోషల్ మీడియా కానీ వేరు చేసేస్తూ ఉంది. యేసయ్య కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నాడు. బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారంటున్నాడు. దేవుని బిడ్డలు, మన ఒలివ ప్రార్థన మందిరం, మన కుటుంబాలన్నీ ఒలివ మొక్కల వలె ఉండునుగా అక్క. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఈజీ అయిపోయింది, అన్నీ ఈజీ అయిపోతుంది. న్యూస్లో వింటూ ఉంటే ఒక్కొక్కరు ఈ విధంగా ఇట్లా అలా వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా దుఃఖం అనిపిస్తుంది. మనం సంఘముగా దేవుని బిడ్డలుగా ఎక్కువగా మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రేయర్ చేయాలి అని ఎజికే ఫ్రాన్సిస్ అన్న అంటే వాక్యంలో చెప్తూ ఒక మాట అన్నాడు, భార్య భర్తలు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మేము కూడా డిసైడ్ అయినాం, వారంలో కుటుంబం కొరచే, పిల్లల గురించే, వింటున్నారా, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కుటుంబం, భార్య భర్తలు, పిల్లలు కలిసి 1 గంటనో 2 గంటలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఎందుకంటే అపవాది చాలా ఫ్యామిలీని అటాక్ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ అపవాది క్రియలను నువ్వు కాళ్ళ కింద చిరగదొక్కితే నీ ఫ్యామిలీకి అసలు రానే రాడు. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఎస్. నాకు కూడా ఒక రెవల్యూషన్ వచ్చేది. నేను కూడా దాన్ని ధ్యానించి నేను కూడా ఆ పాదాల ఉపవాసం వంటి ప్రార్థన, పాదాల కింద సాతాను చిరగదొక్కుదా, పాములను తేళ్లను
తొక్కుటకు సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతించాను. హల్లెలూయా. నేను నా కుటుంబము యెహోవాను రూతు చక్కటి నిర్ణయం తీసుకుంది. ఇదిగో నేను వదిలిపెట్టాను, నీతో పాటే ఉంటాను. కానీ అది నీతో పాటే ఉంటానన్న మాట, నీ దేవుడే నా దేవుడు అన్న మాట వింటున్నారా? తనని ఆశీర్వదించింది, తనని దీవించింది, దానిని సమృద్ధిలోనికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఆ గర్భములో నుంచి వచ్చే వారిలో నుంచే యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉన్నాడు. చప్పలో కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈరోజు మీరు ఎక్కడున్నా ఏదున్నా నీ దేవుని నమ్ముతున్నారా, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాడు, నీ జీవితాన్ని మహిమకరంగా మారుస్తూ ఉంటాడు. కొన్ని విషయాలు నీ జీవితంలో జరిగి ఉన్నాయి, అవన్నీ నీ మేలు కొరకే. ఒక మాట చెప్పాలి అంటే రూతు విషయంలో జరిగింది తన మేలు కొరకే. అందరం హల్లెలూయా చెప్తారా? మేలు కొరకే. తనను ప్రేమించే వారికి సమస్తము మేలు కోరి సమకూడి జరుగుతాయి అంట. హల్లెలూయా. నీ జీవితంలో జరిగిన సంఘటనల్ని మేలుగా మారుస్తాడు. యోసేపు, అయ్యో నా సహోదరులు వీరందరూ కలిసి నన్ను లోయలో పాడేసినారు, నన్ను అమ్మివేసినారు, అవన్నీ కూడా యోసేపుని ఆశీర్వదించి. హల్లెలూయా. పోటిఫర్ యొక్క భార్య నింద వేసింది, ఆ నిందనే ఆ ఆశీర్వాదములోనికే తీసుకెళ్ళి చెరసాల్లో నుంచి ఫరో దగ్గర కూర్చోబెట్టింది. స్తోత్రం చెప్తారా? దేవుడు నువ్వు ప్రేమించినట్లయితే ప్రతిదీ కూడా అపవాది నీకు చెడు చేసిన ఆ చెడు కూడా నీకు మేలే జరుగుతుంది. హల్లెలూయా. దానియేలుకు చెడు చేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు, కానీ దానియేలుకి మహిమను నుంచి అధిక మహిమలోనికి వెళ్ళి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, నీ చెడు అంతా నీ మేలు కొరకే. నేను మనందరము దేవుని ప్రేమించాలా. స్తోత్రం చెప్తా, దేవుని ప్రేమించాలి. అయితే థ్యాంక్ గాడ్ రూతు చక్కటి నిర్ణయం తీసుకుంది. తన మనోనేత్రాలు తెరవబడ్డాయి. అందుకే చూసింది, ఇగో ఇశ్రాయేల్లో ఆశీర్వాదం ఉంది, సమృద్ధి ఉందని. ఒక దిక్కు చూస్తే తన జీవితం నెక్స్ట్ ఏంటో ఏమీ తెలియదు. నెహెమియా ఓల్డ్ అయిపోయింది, ఎప్పుడు చనిపోతుందో తెలియదు. అవునా కదా? ఎప్పుడు చనిపోతుందో తెలియదు. మళ్ళా రూత్ ఒక్కటే మిలుగుతాయి. ఈ లోకానుసారముగా ఏది ఆలోచించలే రూతు. ఒకటే, నీ దేవుడే నా దేవుడు, అంతే. చప్పలు కూడా దేవుని స్తుతించండి. అయ్యో తిండి దొరుకుతుందా, బట్ట దొరుకుతుందా, ఇల్లు ఉంటుందా, ఇవన్నీ ఆలోచించడే. నీ దేవుడే నా దేవుడు. ఆ ఒక్క మాట ఏమైంది, తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేసినాడు. హల్లెలూయా. చూడండి, గత 2 వారాల ముందు ఎలీషా తన పనివాడు కొరకు ప్రభువా తన కనులు తెరవబడునుగాక అని ప్రార్థిస్తే కనులు ఏమైపోయాయి? తెరవబడ్డాయి. అప్పుడు ఆ కొండ చుట్టూ రథములు, గుర్రములు, అగ్ని కనపడతా ఉంది. అందుసరే అగ్ని అన్నాడు. ఆ పనివానికి కనిపించలే, న్యాచురల్గా చూస్తున్నాడు. కానీ ఎలీషా మాత్రము చూచే కనులు వేరు. మనం చాలాసార్లు న్యాచురల్గా చూస్తూ ఉంటాం. చూడండి, ఒక సహోదరి ఏమో బుద్ధి పెట్టి వెళ్ళిపోయింది, ఇంకొక కోడలేమో నెహెమిని వెంబడించి ఉంది. ఎలీషా దగ్గర పనివాడు హృదయములు శత్రువులని చూస్తున్నాడు, కానీ దేవుడు ఏ విధంగా కాపరిగా ఉన్నాడో, ఏ విధంగా సహాయం చేస్తున్నాడో, వారికంటే ఎక్కువ మంది ఉన్నారని చూడలేకపోతా ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? ప్రవక్త దగ్గర ఉన్నాడు, ఎలీషా దగ్గరనే ఉన్నాడు. ఎలీషా చూసింది తన దగ్గర ఉన్న వ్యక్తి చూడలేకపోతున్నాడు. చాలాసార్లు మనము చాలా విషయాలు చూడట్లేదు.
ఆమేన్, హల్లెలూయా. చూసేదాన్ని చూసి నమ్మి మోసపోతున్నాం. అందుకే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఏందో తెలుసా? ప్రభువా, నా మనోనేత్రాలు తెరవబడాలా. హల్లెలూయా. నీ కార్యాలు చూడుటకు, వింటున్నారా? నీ కార్యాలు చూడుటకు, నీ ఆత్మ ఎక్కడైతే కదులుతుందో అది నాకు గ్రహించే మనసు నాకు దయచేయి ప్రభువా. ఆమేన్, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇది మనకు తెలియాల. యూద ఇస్కరియోతు యేసుతో పాటే ఉన్నాడు, కానీ తన మనోనేత్రాలు ఇంకా తెరవబడలే. నువ్వు సంవత్సరాల నుంచి నువ్వు దేవుని వెంబడిస్తున్నావు, అర్థమైందా? అరే ఆ 30 నాళ్ళకు యూద ఇస్కరియోతు మోసపోయి ఏమైపోయాడు? అయ్యో, మనందరికీ తెలుసు. ప్రతిరోజు నువ్వు ఉదయకాలంలో లేచి మనం అందరూ ఒక ప్రార్థన చేయాలా. ప్రభువా, నా మనోనేత్రాలు తెరవబడాలా, నీ కార్యాలు నేను గ్రహించాలా, ఆ జ్ఞానము, ఆ సమృద్ధి నాకు దయచేయి తండ్రి. జ్ఞానము లేకుండా నా ప్రజలు నశించిపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. యూద ఇస్కరియోతు గ్రహించలేకపోయాడు, అవునా కాదా? ఎస్, గ్రహించలేవు. చాలామంది దేవుని బిడ్డలు మనం అందరూ ఏంది, ఆయన కార్యాలను గుర్తుపట్టలేకపోతున్నాం, ఆయన నడిపింపును గుర్తుపట్టలేకపోతున్నాం. మనం దానికి వ్యతిరేకంగా పని చేయుచున్నాం. ప్రయాణం అయితే బాగా చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి, కానీ మధ్యలో రాగానే ఏమై ఉన్నారు? సనిగినారు, కునిగినారు. పక్కవారితో సనగకు, నవ్వుతూ చెప్పండి. కోపంగా చెప్తే మళ్ళీ నిన్ను కొట్టగల. చెప్పండి, సనగకు సార్, గునుగకు. నా బర్త్డేకి ఇదేలే, ఇది తేలే, అది తేలే, ఏం చేయదు. సనగొద్దు, గునుగొద్దు. సనిగితే గునుగుతే, లాస్ట్ టైం కూడా చెప్పినా, సనుగితే గునుగుతే నువ్వు అక్కడనే ఆగిపోతావు. దేవుని బిడ్డలు ఎప్పుడైతే నువ్వు సనగడం గుణగడం స్టార్ట్ చేసినావో నీ ఆశీర్వాదం కూడా అక్కడనే ఆగిపోతుంది. లేని వాటిని ఉన్నట్టుగా దేవుని స్తుతించి, చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. లేని వాటిని ఉన్నట్టుగా దేవుని స్తుతించు, దేవుని గణపరచు. అయ్యో లేవు, అయ్యో లేవు, అయ్యో లేవు. పక్క సన్నగకయ్యా, గునుగకయ్యా. దేవుని స్తుతించు, దేవుని గణపరచు, పాటలు పాడు. క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఒక్క అవసరత దేవుడు తీర్చునుగాక. చప్పలు కూడా దేవుని స్తుతించండి. నీకు రూపింపబడిన ఏ ఆయుధం వరదిల్లదని ప్రకటిస్తున్నాను. నీకు విరోధంగా ఏది పని చేయదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు సమృద్ధిని ఇచ్చేవాడు, దేవుడు ఆశీర్వాదం ఇచ్చేవాడు. చాలా విషయాలు మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే రూతు గ్రహించింది. థ్యాంక్ గాడ్, స్తోత్రం చెప్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అందుసరి నా మనోనేత్రములు వెలిగింపబడినాయి. నా మనోనేత్రాలు ఏమై ఉన్నాయి? వెలిగింపబడినందున. అందుసరి నా మనోనేత్రాలు వెలిగింపబడినందున. ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి. ప్రభా, నా మనోనేత్రాలు నా మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. చూడండి, ఎంతమంది దేవుని యొక్క పనిని, దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు గ్రహించలేకుండా ఉన్నారు. 10 మంది కన్నికలు ఉన్నారు. 10 మందిలో 5 ఏముందంట? బుద్ధి ఉంది, ఇంకొకరికి బుద్ధి లేదు. ఎందుకు? వారి మనోనేత్రాలు వెలిగింపబడలే. 5 మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి.
మరి 10 మంది విశ్వాసులే, 10 మంది నూనె ఉండాలని తెలుసు, 10 మందికి వెలిగింపబడాలని తెలుసు. కానీ వారు మనోనేత్రాలు వెలిగింపబడాలే. పెళ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు, 5 ఏమై ఉన్నారు? ఎత్తబడి ఉన్నారు, 5 కిందనే ఉండిపోయారు. అప్పుడు ఎంత అరిచినా, ఎంత కేక తెచ్చినా అది ఛాన్స్ లేదు ఇంకా. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కొంతమంది దేవుని పనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. చిన్న చర్చ్ ఉండే, మనకు 58 గజాల చర్చ్ ఉండే. ఉదయకాలంలో ఇక్కడ ప్రార్థన జరిగింది, యానివర్సరీ రోజు. మా బాసరేడ విలేజ్లో అక్కడ సాయంకాలం ప్రార్థన, ఓపెన్ ఎయిర్ మీటింగ్ ఉండే. ఉదయకాలం అయి భోజనాలు అయిపోయింది, సాయంకాలం ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. వింటున్నారా? ఇక్కడ చాలా వర్షం పడుతుంది. ఒక ఆయన అంటున్నాడు, ఏమనంటే, పొద్దున పెట్టుకున్నాం కదా, ఇంకా సాయంకాలం అక్కడ అవసరమా? ఇంత వర్షం పడుతుంది. వింటున్నారా? అది ఇది మాట్లాడాడు. ఇక్కడ నుంచి అక్కడ రాలే. వింటున్నారా? ఇక్కడే బాసరాడు ఎంత దూరం ఉంది? 1 కిలోమీటర్ ఉంటుందా? ½ కిలోమీటర్ ఉంటుందేమో, దానికంటే తక్కువ ఉంటుందేమో కదా. అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడికి వచ్చినారు. అక్కడ వర్షం లేదు, ఇక్కడనే వర్షం. హల్లెలూయా. ఆ పక్క అయినట్టు ఏం కదా నా దేవుడి చిత్తం, అది ఇది. ఒక ఆయన పెద్ద ఆయననేమో గ్రహించలేకపోయాడు, ఒక చిన్న ఆయన ఏమో గ్రహించగలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత సీనియర్ అని కాదు, ఎంతగా నీకు వాక్యం తెలుస్తుందని కాదు, ఆయన కార్యాలు గ్రహించగలగాలి అంటే మనము మనోనేత్రాలు వెలిగింపబడాలా. చప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఎలీషా నాకు 2 ఆత్మ కావాలన్నాడు. అదే ఎలీషా దగ్గర ఉన్న గ్యాహాజు మాత్రం మనోనేత్రాలు వెలిగింపబడలే, ఏమైపోయి. అందుకే నువ్వు అనుకోవచ్చు, నేను చాలా సీనియర్ని, నా దగ్గర నా ప్రవచనాలు, నాకు దర్శనాలు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి. కానీ రోజు మన మనోనేత్రాలు వెలిగింపబడాలా. వింటున్నారా? కొంతమందికి అందులోనే ఉంటారు, సత్యం ఏంటిదో తెలుసుకోరు, నీతి ఏంటిదో తెలుసుకోరు. చూడండి, ఒక మాట నన్ను చాలా సేవలో మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, నీతి, పరిశుద్ధత, వింటున్నారా, సత్యము కొరకు మనం నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఆయన నీతి, ఆయన రాజ్యం వెతుకోమని చెప్పాడు. చూడండి, ఒకసారి బెనిటో ఫ్రాన్సిస్ గారు ఒక మాట అన్నారు, అది నాకు ఇంకా ఏంటంటే, దేవుని రాజ్యం కట్టబడాలి అంటే నీతితోనూ, పరిశుద్ధతోనూ, సత్యముతోనూ దేవుని రాజ్యం కట్టగలుగుతాం. అపరిశుద్ధతతోనూ, అవినీతితోనూ, సత్యము లేకుండా దేవుని రాజ్యం కట్టలేదు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? నువ్వు నీ మనోనేత్రాలు తెరవకపోతే, వెలిగింపబడకపోతే, ఇగో నా స్నేహితుడన్నో, నా వారన్నో, అర్థమైందా, అందులో వెళ్ళిపోవద్దు. నీ మనోనేత్రాలు వెలిగింపబడాల, సత్యము కొరకు నిలబడాల, నీతి కొరకు నిలబడాల, దేవుని కార్యాలకు అస్సలు అడ్డుగొడబడద్దు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? అది గ్రహించాలి అంటే నీ మనోనేత్రాలు వెలిగింపబడాలా. లేదా ఇదిగో బుద్ధి లేని కన్నికల ద్వారా. అందుకే ప్రతిరోజు నేను కూడా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా. ఒక పని, దేవుని పని ఉంది,
దానికి నేను ఎప్పుడు దేని వ్యతిరేకంగా ఉండదు, ఇంకా నేను దానికి సహకరించేటట్టు నన్ను తయారు చేయి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి పాలుతైన ప్రదేశానికి వెళ్ళాల. ప్రయాణం బాగానే చేశారు, కానీ మధ్యలో ఎంతమంది సనిగారు గునిగారు? ఎంతమంది పాలుతైన ప్రదేశంకి వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. ఎందుకంటే వారు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యముతో, దేవుని యొక్క విషయాలతో వెలిగింపబడాలి. కొత్త విషయాలు దేవుడు నేర్పించినప్పుడు, నువ్వు చెప్పినప్పుడు, వింటున్నారా, అవి నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. లేదు ఇంకా అట్లనే ఉంటానంటే కాదు. అందుకే సంవత్సరం ముందు, గత సంవత్సరాల ముందు దేవుడు నీకు ఒక ప్రత్యక్షతలు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా కొత్త ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. కాలము చొప్పున నీ మనోనేత్రాలు తెరవబడాలా, వెలిగింపబడాలా. నీ మనోనేత్రాలు వెలిగింపబడలేదు అనుకో, గుడ్డి వారిని వెంబడిస్తే ఏమవుతారు? లోయలోనే పడతారు. హల్లెలూయా. కాపరి గుడ్డివాడైనా అనుకోండి, డ్రైవర్ గుడ్డివాడు డ్రైవ్ చేసేటానికి ఏమవుతుంది? నువ్వు బస్సు ఎక్కుతున్నావు, ఏదో బస్సు ఎక్కుతున్నావు, ఆ బస్సు ఎక్కేటప్పుడు ఆ డ్రైవర్ ఇంటికి అన్నాడు, నువ్వేం చేస్తావు? బాబో ఏంటి గుడ్డి లేదురా బాబో. నువ్వు వెంబడించే వ్యక్తి, ఆయన మనోనేత్రాలు, వారి మనోనేత్రాలు మోయబడి ఉంటే సంప్రదాయ బస్ దిగాను. హల్లెలూయా. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో వారి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా, రోజు వెలిగింపబడుతున్నాయా, సంవత్సరాల నుంచి వెలిగింపబడుతున్నాయా, అది చూసి నడవండి. హల్లెలూయా. 10 సంవత్సరాలకు స్వస్థత కలిగి ఉన్నారేమో, ప్రవచనాలు చెప్తున్నారేమో, కానీ ఇప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు ఏ జీవితం కలిగి ఉన్నారు? ఇప్పుడు ఏ పరిశుద్ధతలో ఉన్నారు? అందుకే నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో జాగ్రత్త, జాగ్రత్త. అందుకే మనోనేత్రాలు వెలిగింపబడాల. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం ఇంకొకసారి చెప్తారా? నువ్వు గ్రహించాలా. సర్పం నీ వద్దకు వచ్చి మాట్లాడింది అనుకో, నువ్వు గుర్తుపడతా, ఏ సర్పం నీతో మాట్లాడా. హల్లెలూయా. దేవుని దూత వచ్చి మాట్లాడింది అనుకో, దైవజనులు ఆత్మచేత నింపబడి మాట్లాడారు అనుకో, ఇది దేవుని స్వరం అని నువ్వు గుర్తుపట్టేస్తావు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఎస్, నీ మనోనేత్రాలు వెలిగింపబడాలా. ప్రతిరోజు అడగాల, ప్రభా నా మనోనేత్రాలు వెలిగింపబడాలా, నీ కార్యాలు చూడాలా, నీ యొక్క ఆత్మ నడిపింపు నేను చూడాలా. నీ ఆత్మ నడిపింపుకు నేను వ్యతిరేకంగా పని చేయకూడదు. మోషేకి ఎంతమంది వ్యతిరేకంగా రాలే, ఎంతమంది సనగలే, గుండగలే, వారందరూ ఏమైపోయారు? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘం ఉంది, సంఘ కాపరి ఉంది. సంఘము ప్రతిరోజు, వింటున్నారా, వెలిగింపబడుతున్నది. మనోనేత్రాలు తెరవబడుతూ ఉన్నాయి. నీ హృదయం ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ఎందులో ఉన్నారు? మీ ఆలోచనలు ఏమున్నాయి? అర్థమైన వారికి అర్థమవునుగాక. మీరు గ్రహించలేదనుకో, అది మీ ఇష్టం. అందుకే ప్రతిరోజు నా మనోనేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. ఆయన వచ్చుచున్నాడు. థ్యాంక్ గాడ్. రూతు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. కానీ ఓప్రా ఏమైంది? ఇద్దరు నేహేమియాతో పాటే ఉన్నారు. మనము సంఘముతోనే ఉంటున్నాం.
సంఘములోనే పరిచర్య చేస్తున్నాం, కానీ ప్రతిరోజు మనోనేత్రాలు వెలిగింపబడాలా? ప్రతి ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నా మనోనేత్రాలు వెలిగింపబడాలి. వాక్యం చదవాలా, ఆ చదివినప్పుడు దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ప్రభువా, అందుకే గత వారం కూడా చెప్పాను, ప్రభువా నీ వాక్యం నీ ధర్మశాస్త్రము చదివి అది అర్థం అవుటకు నా కన్నులు తెరవబడాలని. ఆయన కన్నులు తెరవకపోతే మనం ఏమి చూడలేం. పక్క యేసయ్య కన్నులు నీ తెరవకపోతే నువ్వు చూడలేవు. మీరు ఎంతమంది నన్ను చూస్తున్నారా? మీ కన్నులు బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీ మనోనేత్రాలు తెరవబడి చూడాలా? నా పక్క ఒకరు ఉన్నారు, ఆయన పేరు ఏం పేరు? మీరు ఎంతమంది చూస్తున్నారు? ఇప్పుడు నా పక్కకు ఉన్నాడు, స్తోత్రం చెప్తారా? చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒకరు చెప్తా ఉంటారు, నేను ఈ పక్కకు యేసు ప్రభు నిలవడం చూచినాను అని. స్తోత్రం చెప్తారా? కొన్నిసార్లు నేను ఏం చేస్తా తెలుసా, అంటే నా యేసు ప్రభు నా పక్కకు వచ్చే ఇక్కడ నిలబడేంత వరకు నేను వాక్యం చెప్పా. ఇగో ఇదే సైలెంట్, వింటున్నారా? పక్కవాడు పక్కవాది ప్రతిరోజు ప్రార్థన చేయి, నా మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి. చూడండి, ఇంగ్లీష్ బైబిల్ బాగుంది. ద గాడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ, మే గివ్ ఆన్ టు ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్. హల్లెలూయా. అంత సరే, ఎలీషా వలె నేను చూచెదముగాక. హల్లెలూయా. ఎలీషా వలె నా మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. వెలిగింపబడ్డాయి. ప్రతిరోజు నువ్వు దేవునితో సావాసం చేస్తే చూడండి, నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. హల్లెలూయా. చూడండి, ఎంతమంది రోజు పనులు తోపుతారు? ఎందుకు తోముతారు? కొంతమంది పొద్దున రాత్రి తోముతారు కదా. అసలు ఒక బుక్ చదివిన, నేను హీలింగ్ గురించి చదివిన, స్వస్థత గురించి చదివిన. స్వస్థత ఎట్లా చేయాలి అన్నీ చెప్పినాడు. లాస్ట్లో ఏం చెప్పాడు తెలుసా? ఓకే, మీకు స్వస్థత అయింది, రోజు వాకింగ్ చేయాలి. రోజు ఒక పంటి నొప్పి నుంచి దేవుడు స్వస్థపరిచినాడు. ఆ సాక్ష్యం పెట్టి లాస్ట్లో కింద ఏం పెట్టారు తెలుసా? రాత్రి మీరు పండుకునేటప్పుడు పనులు తోమి పండుకోవాలని. ఓరే, హీజ్ అ మెరకల్ మినిస్ట్రీ అని. అసలు కాళ్ళలో జీవం లేని వ్యక్తికి ప్రేయర్ చేస్తే కాళ్ళలో జీవం వచ్చి నడుచుకుంటే వస్తారు. ఆ పన్ను అంతా ఇంత ఉబ్బిపోయింది. ఆ ఫోటోని ఇంకా నాకు గుర్తుంది, పుస్తకం కూడా ఉంది నాకు. ఇంత ఇట్లా వాపు వచ్చింది, ఆ స్వెల్లింగ్ వచ్చేసింది, ఆ నొప్పి ఇట్లా కారుతా ఉంది ఆ పన్ను. దేవుడు స్వస్థపరిచినాడు. దానికి మళ్ళీ ఏం పెట్టాడు తెలుసా? దాని కింద వెనుక పేజీల్లో చూస్తే రోజు రాత్రి పనుకునేటప్పుడు పనులు తోమి పనుకోవాలి. ఓరి, ఓకే, మనం రోజు పనులు తోముతాం, లేకపోతే ఉదయకాలం లేవగానే మన పనులు ఎలా ఉంటాయి? వెరీ గుడ్ స్మెల్ వస్తుంది, మనం ఫ్రెష్ అవుతాం. ఉదయకాలంలో లేచి నీ మనోనేత్రాలు తెరవబడాలి. అడగాల దేవుని, ప్రభా వాక్యం చదవాల, వాక్యములో నుంచి నా మనోనేత్రాలు తెరవబడి నీ కార్యాలు, నీ ప్రత్యక్షతలు
నీ జ్ఞానము నాకు బయలుపరచు ప్రభువా. జ్ఞానము లేకుంటే నశించిపోతారు. బుద్ధి లేని కన్నికలు, బుద్ధి ఉన్నవారు బుద్ధి లేని తేడా ఏంటంటే ఒకరి మనోనేత్రాలు తెరవబడ్డాయి, వారు దేవుని జ్ఞానముని సంపాదించి ఉన్నారు. దేవుని వాక్కు వారి హృదయంలో సమృద్ధిగా ఉంది. మీ అందరికీ ఈరోజు గొప్ప వార్త. రూతు గ్రహించింది, తన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేయాలా. నేను సీనియర్ని, నేను జూనియర్ని అని కాదు, నీ మనోనేత్రాలు తెరవబడాలా. ఒక యవనస్తుడు వచ్చి అంటున్నాడు, నేను చాలా రోజుల నుంచి ఉపాసం ఉంటున్నాను అని అన్నాడు. సరే మంచిది బేటా, నీకులో ఉన్నదంతా, నీకు ఉన్న డబ్బంతా పేదలకి ఇవ్వమన్నాడు. అయ్యో నేను పేదలకి అలా అని చెప్పి ఏమై ఉన్నాడు, వెనుక దుఃఖంతో వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన మనోనేత్రాలు వెలిగింపబడలే. కానీ పొట్టి చెక్కయ్య మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, తన ఆస్తి అంత పేదలకు ఇచ్చి ఉన్నాడు. చప్పులు కూడా దేవుని స్తుతించండి. ఉపాసం ఉన్నాడు, ధర్మశాస్త్రం చదువుతున్నాడు, వారానికి 2 మార్లు ఉపాసం ఉన్నాడు. ఓ ఓ ఓ హల్లెలూయా అన్నాడు. కానీ ఏంది, మనోనేత్రాలు వెలిగింపబడలే. కానీ పొట్టి జక్కయ్య నేడు నీ ఇంటిలో ఉండవలసింది, బస చేయాల్సింది, నీతో భోజనం చేయాల్సింది అన్నాడు. తన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఏ డబ్బు కొరకైతే మోసం చేసేవాడో ఆ డబ్బంతా నేను పేదలకు ఇచ్చేస్తాను. వావ్, ఇది హల్లెలూయా. మనోనేత్రాలు వెలిగింపబడాలా, ప్రార్థన చేయాలా. అనినీయ సఫియ మనోనేత్రాలు తెరవబడాలే, మన మనోనేత్రాలు వెలిగింపబడాల. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభా నీ కార్యాలు నేను గ్రహించాలా, నా కళ్ళు తెరవబడాలా. నేను ఎంత చూడండి, చాలాసార్లు చర్చిలో కూడా కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించారు. చిన్న చర్చ్ కట్టేటప్పుడు వింటున్నారా, చిన్న చర్చ్ కట్టినప్పుడు ఎప్పుడైతే ఆ చర్చ్ కట్టినామో కొన్ని సంవత్సరాల నుంచి వచ్చేవారు బంద్ అయిపోయారు. హల్లెలూయా. ఎందుకు? చర్చ్ కట్టినారు. స్తోత్రం, హల్లెలూయా. ఒకరు వారే మా నాన్నగారు మరి రీసెంట్లీ చెప్పాడు, నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఈ స్కీమ్ అని, ఆ స్కీమ్ అని, ఇందులో జాయిన్ కావాలి, అందులో జాయిన్ కామని, ఇందులో డబ్బు అని, అందులో డబ్బు అని, ఇందులో పెట్టుమని, అందులో పెట్టుమని, ఇట్లా చేయమని, అలా చేయమని ఒక్కొక్కరు వస్తూ ఉంటే, నాన్న ఈ డబ్బు విషయంలో అస్సలు నేను చేయను, నా పని నేను సేవ చేయాలి. అందులో ఒకరు ఏమన్నారంటే, నీకు ఆశీర్వాదం పొందడం నీకు ఇష్టం లేదు అని. అలా అన్నా కానీ స్తోత్రం. కొంతమంది ఆశీర్వదింపబడతా ఉంటే ఈర్ష్య వస్తుంటుంది. అయ్యో మనోనేత్రాలు తెరవబడాల. మీ పిల్లలు ఆశీర్వాదం పొందుతుంటే మీకు ఈర్ష్య వస్తుందా? వస్తుంది. వాడు మీకంటే హైట్ పెరిగింది అనుకో, ఈర్ష్య వస్తుందా? ఈర్ష్య చాలా డేంజర్. ఈ మనోనేత్రాలు వెలిగింపబడాల. ఇతరులు ఆశీర్వదింపబడితే, ప్రభు అతడు ఆశీర్వదింపబడుతున్నాడు, సంతోషించు, ఆనందించు, వారి కొరకు ప్రార్థన చేయి. తల్లి హృదయం తండ్రి హృదయం కలగా ప్రార్థన చేయండి. అందరం లేచి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రములు తండ్రి. నీ ఆత్మ కార్యాలు గ్రహించాలి తండ్రి. నీ రాకడకు ప్రభువా నేను గ్రహించాలి ప్రభువా. నా మనోనేత్రాలు వెలిగింపబడాలి తండ్రి. అవును ప్రభువా. తండ్రి నెహెమీకి 2 కోడళ్ళు ఉన్నారు, కానీ ఒకరు మాత్రం తన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. నీ దేవుడే నా దేవుడని ప్రభా తన ఆశీర్వాదం పొందుకుంది. అవును ప్రభా, మనము సంఘముగా ఉంటున్నాం, దేవుని నమ్మి ఉన్నాం, విశ్వసించి ఉన్నాం, ఒకే ఇంట్లో ఉంటున్నాం, అంత మంచినే ఉంది నెహెమీ. కానీ తన కోడలు మాత్రం ఒకరు గ్రహించినారు, ఇంకొకరు
గ్రహించలేకపోయి ఉన్నారు. ఒకరు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, ఇంకొకరు మనోనేత్రాలు వెలిగింపబడలేదు. మనము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నాం. నువ్వు రక్షింపబడ్డావు, ఆయన రక్తంలో కడగబడి ఉన్నావు, మంచిదే, చర్చిలోనే ఉన్నావు, ఓ బైబిల్ చదువుతున్నావు, ప్రార్థిస్తున్నావు. నిజముగా నీ మనోనేత్రాలు తెరవబడ్డాయా? దేవుని కార్యాలకు నువ్వేమైనా అడ్డుపడుతున్నావా? దేవుని యొక్క నడుచున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేసేటప్పుడు అనేక మంది సనుగునాడు గుణిగినాడు. ఆ సనుగు గుణుగుడులో నువ్వు ఉన్నావా? పరీక్షించుకోండి. ప్రభువా తండ్రి, నా మనోనేత్రాలు వెలిగింపబడాలి తండ్రి. నీ కార్యాలు నేను గ్రహించగలాలి ప్రభువా. ఆ తండ్రి, నేను రోజు ప్రార్థన చేసుకుంటాను తండ్రి. ఏదైతే ఎలీషా యొక్క పనివాడు ప్రభువా చూడలేదు, ఎప్పుడైతే ప్రభువా ఇతని కళ్ళు తెరవబడును గాక అంటే ఏ విధంగా ప్రభువా తండ్రి ఆ కొండ చుట్టూ నువ్వు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసి ఉన్నావు, కాపదలు పెట్టినో అది చూసి సంతోషం, ధైర్యం కలిగింది తండ్రి. అవును ప్రభువా, మా కన్నులు చూచుచున్నాం, ఇల్లులు చూచున్నాం, పశువులను చూచున్నాం, అనేకమైన సుందరమైన ఈ లోకంలో ప్రపంచంలో ఉన్నాయని చూడగలుగుతున్నాం. కానీ ప్రభా తండ్రి, నీ కార్యాలు మేము చూడలేకపోతున్నాం, నువ్వు నడిపింపును మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి. మా మనోనేత్రాలు తెరవబడునుగాక, సంఘములో ఉన్నవారి యొక్క మనోనేత్రాలు తెరవబడునుగాక. నా మనోనేత్రాలు తెరిచి నీ కార్యాలు మేము గ్రహించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. సంఘంలో ఇంకా ఎవరైనా మనోనేత్రాలు తెరవబడకపోతే ఇప్పుడే దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క ఆత్మచేత నింపబడునుగాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నీ కార్యాలు మేము గ్రహించగలను గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నిశ్చయముగా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత తండ్రి. ఏ రోగమున్నా ప్రభువా ఇప్పుడే స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. గడ్డలు కరిగిపోనుగాక, బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. టైఫాయిడ్ జ్వరం, డెంగ్యూ ఫీవర్ నుంచి ఆ ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. యేసు నామములో విషకరమైనది ఏది కూడా నీ శరీరములో ఉన్న యేసు నామములో విడుదలవునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎస్, ఆ ట్యూమర్స్ అన్ని కరిగిపోనుగాక, బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి సంపూర్ణమైన స్వస్థత, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి సంపూర్ణమైన స్వస్థత, కిడ్నీలో గ్యాల్బెడ్డల్లో రాళ్ళు అది ఎంతటి అయినా ప్రభు బయటికి వచ్చునుగాక అని ఆజ్ఞాపిస్తా ఉన్నాము తండ్రి. లివర్ ఇన్ఫెక్షన్ నుంచి, కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. సైనస్ ప్రాబ్లం నుంచి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన. నొప్పి నుంచి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా యక రస దిఖైతే రీబాబాబా నెక్ ప్రాబ్లం నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. స్కిన్ డిజీజ్ నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. హార్ట్ ప్రాబ్లం నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రతి ఒక్కరు హార్ట్ చక్కగా పనిచేయునుగాక అని ప్రార్థిస్తున్నాను. నరాల వీక్నెస్ నుంచి స్వస్థత కలుగునుగాక. తలలో నుంచి అరికాల వరకు ప్రతి అవయము ఆశీర్వదింపబడునుగాక. బ్లెస్ చేస్తున్నాము తండ్రి. ప్రతి అవయము చక్కగా పని చేయనుగాక. దీర్ఘాయు చేత తృప్తించబడునుగాక. వారు చేయుచున్న పని ఆశీర్వింపబడునుగాక. ఏ తెగులు నీ గుడారము సమీపించదంటున్నావు తండ్రి. మహోన్నతుని చాటున నివసించువాడు దేవుడు మిమ్మల్ని రక్షించుచున్నాడు. ఆయన దూతలను విడుదల చేసి ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడు. యేసయ్య మంచి కాపరే ఉన్నాడు, పచ్చికల చోట ఆయన నేను పరుండ చేయుచున్నాడు అంటున్నాడు. అలిసిపోయి ఉన్నావు. ఏలియా అలిసిపోయి పడిపోయి ఉన్నాడు. ఆ రొట్టె తిన్న తర్వాత ప్రయాణం చేసినట్టు చూస్తున్నావు. నువ్వు అలిసిపోయి ఉన్నావు. ఇప్పుడే దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నావు. నువ్వు పరిగెత్తబోతున్నావు. నువ్వు చాలా దూరం వెళ్ళాల్సి ఉన్నది. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. ఎస్ లార్డ్, నేను పరిగెత్తబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. ప్రభా వారు చేయుచున్న పనిని ఆశ్రయింపబడునుగాక. కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయమని సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేయొచ్చు. వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.